ఏ వంటలంటే ఇష్టం? మీ చేత్తో ఎక్కువ అమ్మ ఇది చేసి పెట్టు అని ఏం అడుగుతా ఉంటారు? కాయగూరలు హ్మ్. కాయగూరలు ఎక్కువ. మాంసం, చేప అంటే ఇష్టం ఉంటుంది. హుహు. హ్మ్. నువ్వుల పొడి, నువ్వుల పొడి. పచ్చళ్ళు, కొబ్బరికాయ పచ్చళ్ళు, అన్ని కూరలు. వంట కూడా చేసేసేవాడమ్మా. నాకు బాగోపోతే వంట నేర్చేసుకున్నాడు. వంట చేసేవాడు. ఓహో! వంట చేసి పెట్టేవాడు ఇద్దరు పిల్లలకి, నాకును. గొప్ప విషయం. మేము అక్కడ ఉండేవాళ్ళమే. వాళ్ళ నాన్నగారు ఇక్కడ వ్యవసాయం చేసి వారానికి ఒకసారి వచ్చేవారు. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. అతను వంట కూడా వచ్చు. అంటే మీకు మరి కూతురు లేని అక్కడ లోటు కూడా. ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చి రూమ్ తీసుకున్నారు కదమ్మా, వంట చేసుకునే తినేవాడు. ఎన్ని సంవత్సరాలమ్మా? 12 సంవత్సరాలు కష్టపడ్డాడు నా కొడుకు. అవును. అందరూ చుట్టాలు, అందరూ ఎందుకు అక్కడ ఏం చేస్తున్నాడు, ఎందుకు అక్కడ పెట్టారు, ఇక్కడ వ్యవసాయం ఉంది చేయించుకోక అని నా బుర్ర తినేసేవారు. అంటే నేను అనేదాన్ని, ఎందుకమ్మా నువ్వు అందరూ తల మాట్లాడుతున్నారు అంటే, వాళ్ళు ఎందుకమ్మా బాగుంటే బాగున్నారని ఎడుతారు, లేకపోతే లేదు. వాళ్ళతో మనకు పని ఏముంది, నువ్వు బాధపడకు, నేను ఎప్పటికన్నా నెరవేర్చుకుంటాను నేను అనేవారు. ఇంకా అలాంటి మాట చెప్పినప్పుడు ఒక ధైర్యం ఇచ్చి, నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్తున్నాను అని పక్క వాళ్ళు ఎవరెవరో చుట్టాలు, బంధువులు అన్నప్పుడు కూడా నేనేంటో నిరూపించుకొని వస్తానమ్మా అని చెప్పినప్పుడు మీకు ఏమనిపించేదమ్మా? ఏంటి నా కొడుకులో ఇంత నమ్మకం అనిపించేదా? ఉంది, పట్టుదల ఉంది, చేస్తాడని నాకు ఉంది. కానీ ఈ మాటలు భరించలేకపోయేదాన్ని. అంత పెద్ద మాట్లాడేవారా? అనేవారు, తీసి తెచ్చేసుకోక ఎందుకు అందరంట అని. ఆ మాటలు భరించలేక వాళ్ళకి ఇంకా ఇళ్ళకే వెళ్ళడం అనేసాను. ఇలాగే ఏడుస్తున్నారు. ఈ తర్వాత కాదమ్మా, నాకు పేరు ఏమన్నా వస్తుంది అనుకో, అప్పుడు మావాడే, మా మేనల్లుడు, మా అన్న కొడుకు, మా తమ్ముడు కొడుకు, మా చెల్లి కొడుకు అని చెప్తారా వాళ్ళే, నీకెందుకు అవన్నీ పట్టించుకోకు అని నన్ను ఆదర్చేవాడు. అందరూ అంటున్న మాటలకి మీకు బాధ కన్నీళ్ళు పెట్టారు. 12 సంవత్సరాలు అంటే తక్కువ ఏంటి, ఎందుకు అందరంటే అక్కడ కూర్చోబెట్టారు, వ్యవసాయం ఉంది కదా, బోల్డ్ వ్యవసాయం చేయించుకోవాలా, లేకపోతే అందరంటే ఏదన్నా అనేవారు మా తాలూకు వాళ్ళు అందరూ. బాధపడితే నన్ను ఆదర్చేవాడు. అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని చూడటానికి. వంట చేసుకుని తినేవాడు కదా పెళ్ళాకముందు, వెళ్ళేదాన్ని. మీకు బాగోలేనప్పుడు ఆయనే వంట చేసేవారు అని చెప్తున్నారు. ఏమైంది? మీకు హెల్త్ ఏమైనా ఇష్యూ ఉన్నప్పుడు మీకు సహాయంగా ఉండే వల్ల మీ అబ్బాయి? ఎలాగమ్మా? మీకు బాగోలేనప్పుడు కూడా వంట చేసి ఇద్దరు పిల్లలు పెట్టేవారు అని అన్నారు. పెట్టేవారు. నీకు బాగాలేదమ్మా అనేవాడు. బాగాలేదు, నీరసం ఉంది ఎలా అనేదాన్ని. అంటే నేను చేస్తానులే, ఉప్మా చేసేస్తానులే అమ్మ. ఉప్మా అంటే, ఉప్మా మీరిద్దరే తినండి, మాకు ఉప్మా వద్దనేవాడు ఎమ్మెల్యే ఉమాశంకర్ గారు. ఉమాశంకర్ ఉప్మా వద్దనేవారా? అయితే అమ్మకు బాగాలేనప్పుడు కూడాను, తింటే తిని పోతే పోరా అనేవాడు. తినేవాడు చచ్చినట్టును. అలాగే ఇద్దరు అన్నదమ్ములు అనుకునేవారు. కానీ తమ్ముళ్ళు అన్న పెద్ద ప్రేమ అమ్మ. ముగ్గురు ఇంకా త్రిమూర్తులాగా ఈ వేళ కాళ్ళకి ఏరుసలు కడుపుల్లో లేవు. అందరూ అదే ఆశ్చర్యపోతారు. వచ్చిన కోడళ్ళు కూడా మంచోడే, ఎవరైనా ఇడిపోదాం అంటారు. ఇడ్రు ఇంకా అమ్మ ఇక్కడ ఏం చేస్తుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు మా భూమి ఎంత ఉందో వాళ్ళకి ఎక్కడ ఉందో తెలియదు. వాళ్ళ నాన్నగారు నేను చూసేవాళ్ళం. ఇంకా వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత నేను ఈవేళ ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఏముందో తెలియదు. ఇంకా ఈ ఆస్తులు వీటి పైన ఏమి వాళ్ళకి ఒక ఆలోచన కూడా లేదు. వాళ్ళు అనుకున్నది, ఈవిడికి ఇతనికేమో రాజకీయం ఇంట్రెస్ట్, అతనికి సినిమా ఇంట్రెస్ట్. మా చిన్నబాబు చదువుతాననేవాడు పాపం. అప్పుడు ఆ రోజుల్లో మాకు పెద్ద విపరీతమైన గొడవలమ్మా. కత్తులు కర్రలు పట్టుకొని మేము వంట చేసుకున్నది తింటామో తినలేమో అనుకున్నట్టు. ఎందుకు? మా అత్తవారికి మాకు ఆస్తి ఇవ్వలేదు, ఇది మా అమ్మగారిది. ఓకే. మా అత్తవారికి పెద్ద ఆస్తి, అది ఇవ్వనని మా బావ కొడుకు, మా బావ, మా మామగారు ఉంటే బాబు నోరు చచ్చిపోయారు, మా అత్తగారు చచ్చిపోయారు. ఇక్కడ ఉంది కదా ఆస్తి, మొత్తంగా నాకే అనేవాడు. అప్పుడు మీకు ఆస్తి ఇవ్వలేని పరిస్థితి, ఇప్పుడు మీ ఆస్తులు ఎంత ఉన్నాయో మీకు అసలు లెక్కలేని పరిస్థితి. అలా మీ అబ్బాయిలు మారారు. వాళ్ళకి ఏటో ఆస్తి మీద ఉండదు, మరి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే. చిన్నతను మాత్రం చదువుకుంటాననేవాడు, చదివించలేకపోయాము. వాడు 7th ఫస్ట్ క్లాసు, 10th ఫస్ట్ క్లాసు,
మరి డిప్లొమా ఫస్ట్ ఎమ్మెల్యే గారు ఏం చదివారు? ఈ అబ్బాయి డిప్లొమా చదివి మళ్ళీ డిగ్రీ చేసాడు. ఉమ్, ఈ అబ్బాయి ఉత్తరామేరీలో చదివాడమ్మా, హైదరాబాద్ మద్రాసు అవతల. ఉమ్, అక్కడ సీట్ వచ్చింది, ఇంకెక్కడ సీట్ వస్తే అక్కడే ఉమ్, తెచ్చామని దాన్ని. నాకు ఒంటి నిండా బంగారం ఉండేది, ఉమ్. ఒకటి ఒకటి అమ్మేసి చదివించాలి. వాళ్ళకి చదివించేసాం. సూపర్ అమ్మ, సూపర్. వాళ్ళ నాన్నగారు ఇక్కడ గొడవలతో ఉండేవారు. నేనే అక్కడ పొడ్డు పిల్ల ఉండి మన పక్కనే బ్యాంకులో కుర్రోడు ఉండేవాడు, పైడిపాల కన్నగారు అబ్బాయి. అతను సహాయం చేసేవాడు, అతనికి వస్తువు ఇచ్చేదాన్ని. అవి పెట్టి ఉత్తరం రాశారమ్మ. అప్పుడు ఉత్తరాలే ఇవి సెల్ల అయ్యలేవు. అవును, అవును. ఉత్తరం రాశారు, నేను పంపిన డబ్బులు చాలలేదని. మరి ఏం చేస్తారు, ఇది పెట్టి తింటే పాపం తెచ్చి ఇచ్చేవాడు బ్యాంకులో పెట్టి. అలాగే బంగారం అంతా అమ్మాను వాళ్ళ కోసమే. మళ్ళీ మా పెద్ద అబ్బాయి ట్రైన్లోకి వచ్చాక అమ్మ ఎంత బంగారం అమ్మింది, 1 కేజీన్నర ఉంటుంది బంగారం మా అక్క పెట్టేసింది. అమ్మకి ఏం కావాలంటే అది వచ్చినప్పుడల్లా కొని బాడీతో చెప్పాడు. సూపర్ కదా. ఆవిడే కొనిది. అతనికి ఎంత గుర్తుంది అసలు, మా అమ్మ మమ్మల్ని ఎలా చదివించడానికి ఒంటి మీద బంగారం ఇచ్చింది, ఇప్పుడు బంగారంలా మా అమ్మని చూసుకోవాలని వాళ్ళ వైఫ్ కి చెప్పడం అనేది ఏమా ఆవిడే కొన్నది. మళ్ళీ నాకెందుకమ్మా కొనకమ్మా అని కొని వెళ్ళి మా మనవరాలు ఉంది కదా, మనవరాలకి ఇచ్చేసాను.